పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేయకూడదు అంటే రెగ్యులర్గా ఏం మాట్లాడతామని చెప్పని మనం అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక కంటెంట్ ఆయన ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడేం కంటెంట్ ఇచ్చాడంటే, కంటెంట్ అంటే మనం క్వశ్చన్ చేయాలి, ఇంకా తప్పదు. అంటే సిస్టంలోకి వెళ్ళి కొన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు లేకపోతే అంటే నేనేదో పెద్ద నేషనల్ నాయకుడిని అని చెప్పని చెన్నై దాకా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ డిఎంకేకి వాళ్ళందరికీ సలహాలు ఇవ్వటాలు, అంటే మనం బీజేపీ మౌత్ పీస్గా పవన్ కళ్యాణ్ గారు మీరు మర్చిపోయినట్టున్నారు. జనసేన అనేది ఒక పార్టీ, ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 7 సచినీలు ఎవడు పట్టించుకోవట్లే, కానీ ఆ సిద్ధాంతాలను మీరే పట్టించుకోరు. సరే, మీకు సిద్ధాంతాలు ఉన్నాయి, దాంతోపాటు మీ పార్టీకి కూడా కొన్ని అంటే భావజాలాలు ఉంటాయి. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో మీదొక పార్టీ, మీరు ఆ పార్టీకి అధ్యక్షుడిని మర్చిపోయినట్టున్నారు. కేవలం ఆ బీజేపీ నుంచి పైనుంచి స్క్రిప్ట్ పంపించడం, మనం దాన్ని ఫాలో అయిపోవటం, ఇదే కంటిన్యూ అవుతుంది. అదేదో రోడ్ మ్యాప్ అన్నారు సరే, ఏమో నేను ఊరికే సరదాగా అంటున్నానేమో. రోడ్ మ్యాప్ అంటే ఆ ఎలక్షన్స్ వరకు అనుకున్న రోడ్ మ్యాప్ అంటే ఇదే. బీజేపీ వాడు ఏది చెప్తే అది డబ్బా కొట్టేటివేనా? ఇప్పుడు సరే, ఇవన్నీ పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు చెన్నై వెళ్ళి మాట్లాడిన స్పీచ్లో నేను 3 పాయింట్లు మెయిన్గా అబ్జర్వ్ చేశాను. ఒకటి, భారతదేశ జీడిపి జమిలీ ఎన్నికల వల్ల, 1 నేషన్ 1 ఎలక్షన్, ఈ స్ట్రాటజీ తర్వాత చెప్తా, ఇది ఎందుకో 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పని భారతదేశ జీడిపి పెరిగిద్ది జమిలీ ద్వారా అని చెప్పని అంటారు. అసలు ఇంతకు మించి దిక్కుమాలిన వాదన ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమన్నంటే గట్టిగా మాట్లాడాము, హార్ష్గా మాట్లాడుతున్నారు అంటారు, కానీ ఇంతకు మించి దిక్కుమాలిన వాదన ఏమైనా ఉందా? అంటే బేసిక్ పొలిటికల్ నాలెడ్జ్, బేసిక్ సోషల్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా తెలిసిద్ది. ఈ భారతదేశంలో దాదాపు 1-2 దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత జమిలీ ఎన్నికలు నడిచినాయి. అప్పుడు మన భారతదేశంలో జీడిపి గ్రోత్ రేట్ అంతా అంటే ఇప్పుడు ఈ మన కూలేదలు, జెండా కూలేదలు వచ్చి ఒరే ఇప్పటికి తేడా లేదా, ఒరే మీ బొంద, అందుకే గ్రోత్ పర్సంటేజ్ని తీద్దాం. పర్సంటేజ్ని తీస్తే 2%, 2.5%, 3% కదా జీడిపి ఉంది అప్పుడు జమిలీ ఎన్నికలప్పుడు. మరి అప్పుడు జీడిపి రేట్, ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఎట్లా ఉంది? ఆ తర్వాత 90లు 2000లకు వచ్చిన తర్వాత ఈ జమిలీ ఎన్నికలు లేని తర్వాత 5, 6, 7%కి 7%, 8%కి ఎట్లా వెళ్ళాం మనం జీడిపి పైకి? గ్రోత్ రేట్ ఎందుకు పెరిగింది? ఈ మాత్రం బేసిక్ పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, బాబు దేవుడు పవన్ కళ్యాణ్ డ్రామరచ్చకుడు, ధర్మరచ్చకుడు, ఈయన చెప్పింది నిజమనే అనుకుందాం కాసేపు. ప్రూవ్ చేయగలరా? జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది జమిలీనే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో జమిలీ జరిగింది. జమిలీ అంటే అరే కూలేదోళ్ళకి చెప్పాలి, మళ్ళీ అర్థమైంది సావదు జమిలీ అంటే. ఏం లేదురా, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒకేసారి ఓటు వేయటం, అది ఓకేనా? ఇట్లా 2 ఎమ్మెల్యేకి, ఎంపీకి, అసెంబ్లీకి, లోక్సభకి జరిగే ఎన్నికలకి ఒకేసారి ఓట్లు వేయటం ఏదైతే ఉందో దాన్ని జమిలీ అంటాం. అట్లా మనకు 2014లో, 19లో, 24లో కూడా జమిలీనే జరిగింది, 9లో కూడా జమిలీనే జరిగింది. మరి ఇలా జమిలీ జరిగిన మన గ్రోత్ రేట్ ఎక్కువ ఉందా జీడిపిలో? తెలంగాణ 2018లో కేసీఆర్ ఎప్పుడైతే ముందస్తుగా ఎన్నికలను కాల్ఫర్ చేశాడో, మన దీన్ని ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేసి 2018లో జమిలీ జరగలేదు. ఇప్పుడు రేపు మొన్న 24లో 23లో జమిలీ జరగలేదు. మరి తెలంగాణ జీడిపి మనకంటే ఎందుకు ఎక్కువ ఉంది? అంటే ఒక బుర్రలేని వాదన. మనకు మైక్ ఇచ్చాడు, బీజేపీ ఓడి ఎజెండాను మొయ్యాల, అంతే. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం. సరే, ఇది కూడా వదిలేద్దాం. జీడిపిలు, ఈ టెక్నికల్ నాలెడ్జ్లు ఇవన్నీ మాకు తెలవదులేరా బాబు, మేము కూలి మా జెండా ఏది మోయమంటే అది మోస్తామని అనుకున్నారు కాసేపు, అది కూడా వదిలేద్దాం. డిఎంకే స్టాలిన్ గారికి, అక్కడికి ముఖ్యమంత్రి స్టాలిన్ గారి తండ్రి కరుణానిధి గారు ఎవరైతే ఉన్నారో ఆయన జమిలీకి ఓకే చేశారు. అప్పట్లో 1 నేషన్ 1 ఎలక్షన్కి ఆయన సపోర్ట్ చేశారు. ఓకే, ఆయన బతుకున్నప్పుడు 60s, 70sలో. అయితే అది సాకుగా చూపించి స్టాలిన్ మీ నాన్న ఒప్పుకున్నాడు, నువ్వెందుకు ఒప్పుకోవు అంటాడు వెళ్ళి. ఇంత అసలు అంటే ఈ దిక్కుమాలిన మాటలు మనకి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంటున్నా. ఆ రాసేవాడు కూడా సరిగ్గా రాయడా? ఇప్పుడు మీ నాన్నగారు ఉమ్మడి కమ్యూనిస్టులకి సానుభూతి పరుడు కదా, కమ్యూనిస్ట్ కదా మీ నాన్న పవన్ కళ్యాణ్ గారు. మీ నాన్నగారు కమ్యూనిస్ట్ కదా. మరి మీ అన్న ప్రజారాజ్యం పార్టీ ఎందుకు పెట్టాడు? కమ్యూనిస్టుల్లోకి ఎందుకు వెళ్ళి జాయిన్ అవ్వాలా? పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలా? అది కూడా వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం. నువ్వెందుకు పెట్టావు పార్టీ పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎందుకు పెట్టారండి? మీ నాన్నగారి సిద్ధాంతాలు ఉన్న పార్టీలోకి మీరు వెళ్ళరు. మీకంటూ వేరే భావ సారూప్యత ఉంటుంది మీ అన్నకి మీకు. మీరు వెళ్తారు దానిలోకి, మీ ఇద్దరు కలిసి ఒక పార్టీలో వర్క్ చేస్తారు, ప్రజారాజ్యం పార్టీ అని పెడతారు, దాన్ని మళ్ళీ అమ్మేస్తారు. దాన్ని మళ్ళీ అమ్మేస్తారు అనకూడదుగా, ఏమంటారు, దాన్ని మళ్ళీ మర్జ్ చేశారు.
రాజకీయ భవితవ్యం కోసం, ప్రజల కోసం. మళ్ళీ మీరేమో జనసేన పార్టీ అని చెప్పి మళ్ళీ మీరో పార్టీ ఫ్లోట్ చేస్తారు. మీ నాన్నగారి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను మీ అన్నదమ్ములు ఫాలో అవ్వరు, మీ అన్న పెట్టుకున్న సిద్ధాంతాలను మీరు ఫాలో అవ్వరు. కానీ కరుణానిధి మాత్రం వాళ్ళ నాన్నకి ఉన్న ఒక ఒపీనియన్ డిఫర్ అవ్వకూడదు. అసలు ఇది ఎక్కడ దిక్కుమాలిన రాజకీయం, ఇది ఎక్కడ దిక్కుమాలిన మాట, ఈ స్క్రిప్ట్ రాసేది ఎవడో. కొద్దిగా చూసుకోండి. ఈ అంటే అదే నేను అనేది, ప్రతిసారి మనం ఏదో ఒకటి ఈయన గురించి మాట్లాడకూడదు అంటానే ఉంటాం. వచ్చి తీసుకో బాబు తీసుకో, ఇప్పుడు వేసుకోండి మమ్మల్ని అని చెప్పని ఇస్తూ ఉంటాడు మనకి కంటెంట్ అన్న. జమిలీ ఎన్నికలు అక్కడికి వెళ్ళి ఏంటది, అసలు మన మాటలకి మనం చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? మనకు ఒక పార్టీ ఉంది, దాన్ని ఫాలో అవుతాం కదా. మనకు ఒక పార్టీ, దానికి ఒక సిద్ధాంతాలు ఏడ్చినాయి. ఒకళ్ళు ఒక పార్టీకి మౌత్ పీస్గా ఎందుకు పనిచేయాలా మనం? జమిలీ, 1 నేషన్ 1 ఎలక్షన్. ఇకపోతే ఆఖరిది అండ్ మెయిన్ పాయింట్, ఇక అది కూడా వదిలేసేద్దాం. ఆఖరి పాయింట్, ఈ జమిలీ ఎన్నికల వల్ల అసలు మనకి బేసిక్గా పొలిటికల్ నాలెడ్జ్ లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటివి చేసి నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు బాబు, రండి చూడండి నా నాలెడ్జ్ చూడండి అని మీరే పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెన్నయ్యలు చెప్పుకున్నట్టు ఉంది. నవ్వుతున్నారు తమిళనాడు వాళ్ళంతా. అంటే మన గురించి మన ప్రతాపం మన రాష్ట్రంలోనే కాదు బయటకు కూడా వెళ్ళిపోవాలా, ఇంటి పొక్కాలా, అవసరమా? ఎందుకంటున్నానంటే ఈ మాట వ్యూవర్స్కి, జమిలీ ఎన్నికలు అనేది ఫెడరల్ స్పిరిట్కి విరుద్ధం. ఫెడరల్ స్పిరిట్ అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అంటే లోకల్ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీతో పాటు ఫామ్ అయిన జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ కూటమి కదా. వీళ్ళు ఫామ్ చేసిన గవర్నమెంటు ఇక్కడ లోకల్ ప్రజలందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సపరేట్ ఎంటిటీ కింద ఫామ్ చేసుకున్నారు. అదొక వ్యవస్థ. దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి జమిలీ ఎన్నికలంటే అందరినీ కలిపి ఒక తాటిని తీసుకొచ్చేసి ఈ ఫెడరల్ స్పిరిట్కు విరుద్ధంగా ముఖ్యమంత్రులను పప్పెట్టలు చేద్దాం అనుకుంటున్నారా? అంటే ముఖ్యమంత్రులు మీ చేతుల్లో పప్పెట్ అవ్వాలా? దీనిలో ఎన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి? అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద మీ అజమాయిషీ చేద్దాం అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ చేస్తున్న అజమాయిషీని మీరు భుజాన్ని వేసుకొని వచ్చి కాలుస్తున్నారు ఇక్కడ మా మీద. అంటే ఏంటి పప్పెట్టా ముఖ్యమంత్రి మీ చేతిలో ముఖ్యమంత్రి గారు పప్పెట్టా? నేను తడపడిపోతున్నాను మాటలు, అన్న వీడియో అంటే మరి అంతే. మళ్ళీ అంటే నేను అదే చెప్పేది. కాబట్టి ఈ జమిలీ, జీడిపి, 1 నేషన్ 1 ఎలక్షను, ఈ పెద్ద మాటలు మనకు వద్దండి పవన్ కళ్యాణ్. మన పిఠాపురం రాజకీయాలు చేసుకుందాం. మన పిఠాపురంలో మన కింద ఏమేమైతే జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడదాం. మనం ఈ రాజకీయాలు చేద్దాం. అయ్యేందుకు వాళ్ళ మౌత్ పీసుల కింద మనం మాట్లాడి అక్కడికి వెళ్ళి చెన్నై కొట్టించుకోవడం ఎందుకు? ఉంటాను సార్.